ఎవరిద్దరికి వాళ్ళ మెసేజ్ మీ ఇద్దరు ఏ నేరం జరగడం చూడలేదు, వ్యభిచరించడం చూడలేదు. వ్యభిచారం చూస్తారేంటి అలాగా? కనబడేటట్టు చేస్తారా? ఎలా మాట్లాడతారు? రైట్ రైట్ సత్యానికి నిలబడినప్పుడు మేము నిజంగా నీ భార్య ఎవరితో ఉంటారు అంటే నువ్వేమంటా 10 మంది మగపిల్ల లోపలికి వెళ్తే చవటానికి చెప్పాను. ఎవరిని రానవద్దన్నా నువ్వు కాదన్నావు. మా నాన్న చెప్పాడు ఎవరిని రావద్దని. ఎవరితో చెప్పావా? ఎందుకు చెప్పలేదు? ఎవరితో చెప్పావు రావద్దని? సాల్మన్ అడుగు. సాల్మన్ చెప్పలా? రావద్దు సాల్మన్, ఎవరు రావద్దు, డాడీ వద్దు అని అన్నారా? లేదు చెప్పారు. మరి మరి మీరు చెప్పిన తర్వాత చెప్పాడు. నా ఒక్కడికే చెప్పావు. ఇంకెవరున్నారు ఇక్కడ? లేరు కదా చెప్పడానికి. మంచం మీద పడుకోవడం, అప్పుడు మంచం మీద పడుకోవడం, దాన్ని తీసుకెళ్లి లోపల ఇంట్లో ఎక్కించుకోవడం. మాట్లాడుకో. నీ మాట దొంగడు నువ్వు. ఆ గదిలో దూరేవా లేదా? సత్యానికి నిరూపణగా ఉన్నవాళ్ళు సత్యానికి మీరందరూ వెళ్ళి లోపలికి వెళ్ళి ఏం చేశారు? వాటర్ కోసం వెళ్ళాడు. మీరు ఆ మంచం మీద వెళ్ళి ఆ మంచం మీద షెడ్యూల్ గిడ్డి తీసుకోండి. చెప్పుతూ వెళ్తారు. కారణం ఏంటంటే దొంగనా కొడుకు, దొంగనా కొడుకులారా, దొంగనా కొడుకులారా. మీరు బాగా చేరారు. ఆ కుటుంబాన్ని పాటు చేసి ఎలా ఉన్నా మీరు. ఈ ముండా కొడుకు మాయగడని నేను ఎందుకు అనుకుంటూ వచ్చింది? మాయగడని కింద అంత స్థలం ఉండగా ఇక్కడ వచ్చి పడుకుంటుంది. వీడు ఒక్కరికి ఏం పడుకోండి. నా కొడుకుని మీరు చంపేస్తారని కబురెట్టాడు. అలాంటి డబ్బులు కింద ఇచ్చాను. నన్ను ఆశలో కూర్చొని ఎవరో మగో ఎవరో లాగా చూసి లవిడి కొడుకు వస్తుంటాడు. దొంగన కొడుకు. ఈ వేళ నుంచి నువ్వు చర్చిలో ప్రవేశించుకోవు. ఈ వేళ రకవైపు నా కొడకాలు మొహం కాబట్టి చంపేస్తాను. నువ్వు వ్యభిచరించడం చూడలేదు. నువ్వు వ్యభిచరించడం చూసావా లేదా? సమాధానం చెప్పాను. అడిగి అడగండి. అదే గుట్ట పెట్టాల. పోబడివా నువ్వు చూడలేదని తెలుసుకోవచ్చు. పోబడి మరి ఒకసారి మరలా నువ్వు ఈ పరిసరాలు వ్యభిచారం చేయదు చూసావా లేదా అని అడిగిద్దని చెప్ప. గతవనాడికి ఆడక చేతులు పట్టుకున్నారు. పట్టుకుని తప్ప పెళ్లి కూతురు అందరూ దాన్ని పెట్టచ్చు. నేను భుజాల చేయలేస్తాను. ఎవరు? ఆడు మొగుడు. నీ వయసులో ఉన్నాడు మొగుడు, నా వయసులో ఉన్నాడేమో తండ్రి. పోనీ అతనితో ఎందుకు మాట్లాడి చెప్పండి? ఎవరితో టీచర్ నేను ప్రొఫెసర్ అంటే ఆయన. అదే ఓ అనుకో ఇచ్చినప్పుడు నువ్వెవరో విచారించడం చూసావా? అబద్ధం ఆడబడి చెప్పు. నువ్వు అందరూ విచారించడం చూసావా? నీకు మీరు దైవజనులని నేను ఎప్పుడు